విశాఖ జిల్లా మధురవాడలో యువకుడిని హత్య చేశాడు స్నేహితుడు. ఫోటోషూట్కి తీసుకువెళ్లి దారుణంగా చంపేశాడు. ఫిబ్రవరి 26న సాయి విజయ్ను ఇంటి నుంచి తీసుకెళ్లాడు షణ్ముఖ్. అయితే స్నేహితుడిపై సాయికి అనుమానం వచ్చింది. తాను వెళ్తున్న కార్ ఫోటో తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. రావులపాలెంలో సాయిని హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధి బక్కన్నపాలెంకు చెందిన ఫోటోగ్రాఫర్ పోతిన సాయి విజయ్ ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తూ ఉండేవాడు. తండ్రి శ్రీను ఆటో డ్రైవర్, తల్లి రమణమ్మ కార్ షెడ్ జంక్షన్లో ఫ్యాన్సీ వ్యాపారం చేస్తుంటారు. 10 రోజుల క్రితం షణ్ముఖ్ అనే యువకుడు ఆన్లైన్ బుకింగ్ పేరుతో సాయికి పరిచయం అయ్యాడు. సాయి దగ్గరున్న హై టెక్నాలజీ కెమెరాలపై మోజుపడ్డాడు షణ్ముఖ్. ఆ కెమెరాల విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కెమెరాలను ఎలాగైనా దక్కించుకోవాలని స్కెచ్ వేశాడు షణ్ముఖ్. రావులపాలెంలో ఈవెంట్ ఉందని, కెమెరాలతో ఇద్దరం కలిసి చేద్దామని సాయిని నమ్మించాడు. ఈ ఈవెంట్ చేస్తే సినిమాల్లో అవకాశం వస్తుందని సాయికి ఆశ చూపాడు షణ్ముఖ్. గత నెల 26న సాయి తన కెమెరాలతో కార్ షెడ్ వద్ద బస్ ఎక్కి విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి రైల్లో రాజమండ్రి వెళ్లాడు. షణ్ముఖ్ రాజమండ్రిలో కారు అద్దెకు తీసుకుని సాయిని పికప్ చేసుకుని రావులపాలెం పరిసర ప్రాంతాల్లోకి తీసుకువెళ్లాడు. అనుమానం వచ్చిన సాయి కారు వెనక భాగం ఫోటో తీసి తల్లికి పంపించాడు. ఫోటోతో పాటు షణ్ముఖ్ ఫోన్ నంబర్ కూడా పంపాడు. తెలియని వారితో ఈవెంట్కు వచ్చానని, నా ఫోన్ కలవకపోతే ఈ నంబర్కు ఫోన్ చేయండి అని చెప్పి ఆఖరిసారి మాట్లాడినట్టు తెలుస్తోంది. కొడుకు సాయి ప్రమాదంలో ఉన్నాడని పసిగట్టలేని తల్లి సరే అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత సాయి, షణ్ముఖ్ ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి. ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు షణ్ముఖ్ రావులపాలెంలో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నెల 1న సాయి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు రావులపాలెం వెళ్లగా షణ్ముఖ్ అప్పటికే పరారీలో ఉన్నాడు. అతని తల్లిదండ్రులను విచారించగా సాయిని హత్య చేసి దొంగిలించిన కెమెరాలు బయటపడ్డాయి. పైన గది తాళం పగలగొట్టి చూడగా గదిలో కెమెరాలు బయటపడ్డాయి. కెమెరాలను షణ్ముఖ్ తండ్రిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడు షణ్ముఖ్ను వల వేసి పట్టుకున్నారు పోలీసులు. షణ్ముఖ్ వేరే నంబర్ వాడుతున్నాడని తెలిసి ఆ నెంబర్ని ట్రేస్ చేశారు. అన్నవరంలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి రీచ్ అయ్యేసరికి షణ్ముఖ్ మళ్లీ తప్పించుకున్నాడు. ఆ తర్వాత మరో కీలక ఆధారం సేకరించారు పోలీసులు. ఫేస్బుక్లో షణ్ముఖ్ కంచరపాలెంకు చెందిన అమ్మాయితో పరిచయం ఉందని తెలుసుకుని ఆమెను, ఆమె తల్లిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఆ అమ్మాయితో షణ్ముఖ్ చాటింగ్ చేయించారు. ఈ చాటింగ్కు స్పందించాడు షణ్ముఖ్. వెంటనే పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా సాయిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సాయి విజయ్ను హత్య చేసి పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించారు పోలీసులు. జొన్నాడ మూల స్థానం మధ్య గోదావరి ఒడ్డున ఇసుకలో సాయి మృతదేహాన్ని పాతిపెట్టాడు షణ్ముఖ్. ఆలమూరు పోలీసుల సహకారంతో విచారణ ముమ్మరం చేశారు విశాఖ పోలీసులు. మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆలమూరుకు చేరుకున్నారు మృతుని కుటుంబ సభ్యులు. మృతదేహాన్ని గుర్తుపట్టిన తర్వాత పోస్టుమార్టంకు తరలిస్తారు.